కాకినాడ రూరల్ మండలం కోవడ జడ్పీ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్ తమను తరచూ కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం కోవాడ జడ్పీ హై స్కూల్లో ఇటీవల స్కూల్ హెచ్ఎం సుగంధికి డ్రాయింగ్ టీచర్ కె విజయలక్ష్మి కుమారిల మధ్య జరిగిన గొడవలో హెచ్ఎంపై డ్రాయింగ్ టీచర్ చేయి కూడా చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఎటువంటి కారణాలు లేకుండా ప్రతిసారి తిట్టడం కొట్టడం చేస్తుందంటూ గతంలో గ్రీవెన్సల్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. ఇలాంటి టీచర్ మాకొద్దని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారం డివైఈఓకు స్కూల్ హెచ్ఎం సుగంధి ఫిర్యాదు చేశారు. My name is Niharika. My school name is ZPHS Kovada. My class is 8th class. మాది రామేశ్వరం. మా స్కూల్లో డ్రాయింగ్ మేడం అని మార్చాలని నేను అడుగుకుంటున్నాను మేడం. మా చెల్లిని కొట్టింది సార్. అందుకని మేము పెన్ను తీసుకుంటుంటే నువ్వెందుకు లేచావని కొట్టింది సార్. మేము వచ్చి కింద హెచ్ఎం మేడం చెప్పాము. హెచ్ఎం మేడం ఆవిడని పిలిచి మందలేస్తే హెచ్ఎం మేడం అని అడిగినందుకు కులం తక్కువ లంజులకి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగింది సార్. అడిగి కొట్టారు సార్. హెచ్ఎం మేడం కూడా కొట్టారు సార్. జుట్టు పట్టుకుని కొడితే ఈవిడ హెచ్ఎం మేడం వదిలించుకోవడానికి ట్రై చేశారు సార్. అయినా అవ్వలేదు సార్. కానీ ఫోన్ అది పగలగొట్టేశారు సార్. స్పెట్స్ కట్ట ఇరగొట్టేశారు సార్. అదే తెలుసు సార్ మాకు. ఆసియా. మై స్కూల్ నేమ్ ఇస్ జడ్పీహెచ్ఎస్ కోవాడ. మా గ్రామం రామేశ్వరం. డ్రాయింగ్ మేడం మార్చవలసిందిగా కోరుచున్న డ్రాయింగ్ మేడం పేరు విజయ్ కుమారి మేడం. క్లాస్లో పెన్ను పడిపోతుందని తీసుకుంటుంటే ఎందుకు లేచావని కొట్టేస్తే హెచ్ఎం మేడంకి వచ్చి చెప్తే కులం తక్కువ లంజకి మీరు సపోర్ట్ చేయడం ఏంటని తిట్టేసి హెచ్ఎం మేడంని కొట్టారు. చుట్టు పట్టుకుని కొట్టేశారు సార్. రక్తం వచ్చేలా కొట్టేశారు సార్. ఫోన్ పగలు కొట్టేశారు సార్. ఒకసారి సార్ నేను డ్రాయింగ్ వేయకుండా హెడేక్ చేస్తలేదని ఎందుకు హెడేక్ చేస్తలేదు అని వేలు మీద కొట్టేసాను సార్. అప్పుడు మా పేరెంట్స్ని తీసుకొచ్చాను సార్. మా అమ్మనే పచ్చి బూతులు ఆడింది సార్ క్లాస్లోకి వెళ్ళాక. మళ్ళా ప్రతి ఒక్కరితోని మా అమ్మ కోసం చెడుగా చెప్పేవారు సార్. మా అమ్మ వాళ్ళు అప్పుడే కేసు పెడతానన్నారు సార్. కానీ హెచ్ఎం మేడం వద్దని చెప్పారు సార్. ఈసారి కుదిరేని పెట్టని చెప్పారు సార్. అందుకే మా డాడీ వాళ్ళు ఊరుకున్నారు సార్. లేకపోతే అప్పుడే కేసు పెడతానని చెప్పారు సార్. ఏం చేయకుండా క్లాస్లో అందరినీ కొడతారు సార్. లాస్యాని పెన్ తీసుకోవడానికని కొట్టారని చెప్పారు సార్. కిందకు వచ్చి అక్కడ వీళ్ళందరూ నుంచుంటే వచ్చి చూస్తున్నాను మేడం. అప్పటికే ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు అని అడుగుతున్నారు సార్. అయితే డ్రాయింగ్ మేడం బుక్ గిరిసేసి జాతి తక్కువ లంచుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఏంటని ఆవిడ కలబడిపోయి జుట్టు పట్టుకుని లాగేసి స్పెట్స్ కింద పడేసి తొక్కేసి ఫోన్ ఇసిరేసి జుట్టు పట్టుకుని గంట సేపు అలా వదిలేదు సార్. కరిసేసి ఇలా మేడం సార్. మేడం సార్.